హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు నైట్ డిన్నర్ వచ్చేసి టొమాటో రైస్. సో దీన్ని నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తున్నాను. సో ఫస్ట్ అన్నం చేసుకున్నాం కదా, దాన్ని బాగా పొడి పొడిగా చేసేసి ఉప్పు కారం కలిపేసుకున్నాను. ఎందుకు అంటే మళ్ళీ దాని తర్వాత వేస్తే అది పర్ఫెక్ట్గా ఉంటుందో లేదో అని చెప్పి ముందే కలిపా. కావాల్సిన కూరగాయలు వచ్చేసి టొమాటో, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఇది కాశ్మీరీ కారం. నేను ఆల్రెడీ పాత వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఇది మేము ఎగ్జిబిషన్లో తీసుకున్నాం. మళ్ళీ ఇది జనవరిలో కొనాల్సి వస్తుంది, అయిపోవడానికి వచ్చింది. అండ్ ఈ పేస్ట్ వచ్చేసి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అండ్ ఒక ఫుల్ టొమాటో పేస్ట్ అన్నమాట. ఎందుకు అంటే కొంచెం ఫ్లేవర్ వస్తుంది అని చెప్పి. సో బాండీలోకి కొంచెం ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, పసుపు, ఎండుమిర్చి, నేను ఎండుమిర్చి వేయను ఎందుకంటే చాలా మిరపకాయలు అయిపోయాయి. ఆ పేస్ట్లో కూడా ఉంది అండ్ మళ్ళీ పక్కన కూడా చిన్నగా తరుక్కున్నా కాబట్టి. సో ఇది కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసేసుకుందాం. సో ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకున్నా, కరివేపాకు. నాకు కరివేపాకు చాలా ఇష్టం. నాకు మా అత్తయ్యకి ఆ ఫ్లేవర్ ఇష్టం. మీలో ఎంతమందికి ఆ ఫ్లేవర్ ఇష్టమో చెప్పండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఇది బాగా వేగాలి. టొమాటో రైస్లో టొమాటోలు ఎక్కువ కనిపించాలి కాబట్టి ఇది బాగా ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది ఫ్లేవర్ కూడా ఆనియన్స్ది. ఇది కాస్త వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. సో ఇవి వేగాయి కదా, బాగా వేపుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది. సో ఇవి కొంచెం వేగిన తర్వాత చాలా కొంచెమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. నార్మల్గా ఎక్కువ వేస్తాను, ఇది బయట నుంచి తెచ్చాము కాబట్టి కొంచెమే. అండ్ ఈ రెసిపీ బ్యాచిలర్స్కి కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుంది కాబట్టి అందరికీ వేడివేడిగా ఫ్రైడ్ రైస్ అవి తినాలనిపిస్తూ ఉంటుంది కదా. బయటికి వెళ్ళి ఇప్పుడు ఎక్కడా తినకండి, బాగా వైరల్ నడుస్తుంది కాబట్టి ఇంట్లో ఇలా సింపుల్గా చేసుకోండి. అండ్ ఇది కాశ్మీరీ లాల్ మిర్చి పేస్ట్ అన్నాను కదా, చాలా కొంచెం వేస్తున్నా ఫ్లేవర్ కోసం. ఇది బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో ఈ పేస్ట్ చేసుకున్నాం కదా, కొత్తిమీర, టొమాటో, పుదీనా ఇంకా పచ్చిమిర్చి పేస్ట్. ఇది మీరు కమెంట్స్లో కూడా చెప్పండి నెక్స్ట్ ఏ రైస్ ఐటము, ఏ ఐటమ్ అయినా చెప్పండి. ఫుడ్ ఐటమ్ ఏది ప్రిపేర్ చేయాలో ప్రతి ఒక్కటి నా స్టైల్లో చూపిస్తాను. నా స్టైల్లో, మా అత్తగారి స్టైల్లో. కానీ మా స్టైల్ అంటే కొంచెం స్పైసీ ఉంటుంది, నాకు స్పైసీ అంటే ఇష్టం. అండ్ ఇప్పుడు ఇది పేస్ట్ వేసేసుకున్నాం కదా, టొమాటోస్ కూడా వేసేస్తాను. ఏంటంటే ఆ పేస్ట్ ఫ్లేవర్ టొమాటోస్కి కూడా వచ్చేలాగా. అండ్ టొమాటో నీళ్ళు వదులుతుంది కాబట్టి బాగా ఇది బాగా ఇట్లా కొంచెం గ్రేవీ పేస్ట్ లాగా థిక్గా అవ్వాలి. బాగా మగ్గించుకుందాం. నేను సాల్ట్ వేయలేదు ఎందుకంటే నేను ఆల్రెడీ రైస్లో సాల్ట్ వేసాను కాబట్టి. దాని తర్వాత చూసి నేను మళ్ళీ సాల్ట్ వేసుకుంటాను కావాలి అనిపిస్తే మాత్రం. సో ఇది కాసేపు సిమ్లో పెట్టి మగ్గిద్దాం. సో ఇది కొంచెంసేపు మగ్గబెట్టాను కదా, ఇలా పేస్ట్ లాగా అయిపోతుంది. అండ్ నేను ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను, అంటే చూసే వేసుకున్నాను. మీరు కూడా మీ మీ
దాన్ని బట్టి వేసుకోండి సాల్ట్. కావాల్సిన వాళ్ళు నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు లాస్ట్కి అన్నం అంతా కలిపేసిన తర్వాత. కొంతమంది నైట్ పూట రైస్ తినరు కదా, టిఫిన్ లాగా అనుకుంటే మనం అటుకులు ఉప్మా చేసుకుంటాం కదా, సేమ్ అలానే అటుకుల్ని తడుపుకొని ఇలా టొమాటో రైస్ లాగా, లేకపోతే చింతపండు పులిహోరలో రైస్ బదులు అటుకుల్ని యూజ్ చేసుకోవచ్చు. సో అన్నం వేసేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకోవాలి. నేను అది గ్రీన్ పేస్ట్ వేయంగానే అందరూ అనుకున్నారు కదా రైస్ రెడ్ కలర్లో రాదు, గ్రీన్ కలర్ వస్తుందేమో అని. లేదు, రెడ్ కలరే వచ్చింది. సో నేను టేస్ట్ చేసి చెప్తాను. సో ఈ రెసిపీని మాత్రం చూడడం మర్చిపోకండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకేమైనా వెరైటీలు కావాలంటే కమెంట్స్లో కమెంట్ పెట్టండి, మేము దాన్ని సింపుల్ వేగా చూపిస్తాం. అండ్ మా రెసిపీస్ అందరికీ చాలా సింపుల్గా అండ్ టేస్టీగా అనిపిస్తుంది. డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. బాయ్.